నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గడ్డమైసమ్మలో చేస్తున్నా అండి. ప్రెజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పచ్చకామర్ల గురించి డిస్కస్ చేద్దాం. పచ్చకామర్లు అసలు ఇవి ఎందుకు వస్తాయి? దీన్నే మనం జాండిస్ అని కూడా అంటాం, లేదా లివర్ వ్యాధి, లివర్ ఫెయిల్యూర్ అని కూడా అనొచ్చు. లివర్ ఫెయిల్ అయినప్పుడే మనకి ఎప్పుడైనా పచ్చకామర్లు వస్తుంది. సో మనం మూడు కంబైన్డ్గా డిస్కస్ చేద్దాం. అసలు లివర్ చేసే పని ఏంటి, అసలు పచ్చకామర్లు ఎందువల్ల వస్తుంది, అసలు ఈ పచ్చగా ఉండే పదార్థం ఏంటి అన్నది మనం మెయిన్గా ఫస్ట్ తెలుసుకోవాలి. పచ్చకామర్లు వచ్చాయి అని మనం ఎలా తెలుసుకుంటాము అంటే ఎపీరియన్స్, అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు కంటి పైన చూసి మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే మనిషి స్కిన్ ఎల్లో కావడం కానీ, యూరిన్ ఎల్లో కలర్ రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చెప్తాడు. చూసిన వెంటనే మనకి తెలిసిపోతుంది. తర్వాత మనం ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం. దానిలో బిలిరుబిన్ అని ఉంటుంది. దానిలో బిలిరుబిన్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. అంటే ఉండాల్సిన వాల్యూస్ కంటే ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి మనం పచ్చకామర్లు వచ్చింది అని మనం 100% నిర్ధారిస్తాం. కానీ అది ఎందువల్ల వచ్చింది, అసలు ఏంటి, దీనికి గల కారణాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్లీ బిలిరుబిన్ అనేది ఏంటంటే మన రక్తం ఏదైతే ఉంటుందో, రక్తం హీమోగ్లోబిన్ అంటే మన బ్లడ్ రక్తం ఏదైతే ఉంటుందో అది 120 days బతుకుతుంది అనమాట. ఈ బ్లడ్ సెల్స్ అనేవి 120 రోజులు బతుకుతాయి. ఈ 120 రోజుల తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ అనేది చచ్చిపోతుంది ఆటోమేటిక్. ఎవరికన్నా కూడా ఈ బ్లడ్ అనేది చచ్చిపోతుంది అనమాట. ఆ చచ్చిపోయిన బ్లడ్డే రెండు విధాలుగా హీమ్ అండ్ గ్లోబిన్ అని చెప్పి రెండు పదార్థాలుగా విడిపోయి అది ఆ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్నే బిలిరుబిన్ అంటాం. ఈ బిలిరుబిన్ అనేది ఈ వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో అది మన లివర్ ద్వారా, గాల్ బ్లేడర్ ద్వారా, ప్యాన్క్రియాస్ ద్వారా మనకి ఏమవుతుంది, ప్రేగుల్లోకి వెళ్ళి లేదా యూరిన్ నుంచి ఆ వేస్ట్ అనేది యూరిన్ ద్వారా కానీ లేదా లెట్రిన్ మలం ద్వారా కానీ పోతుంది. అందుకే మన లెట్రిన్ చూసుకుంటే ఎల్లో కలర్గా ఉంటుంది, ఎందుకంటే ఆ వేస్ట్ అంతా పోయేది లెట్రిన్ ద్వారా ఎక్కువ శాతం పోతుంది, యూరిన్ ద్వారా కూడా కొంత శాతం పోతుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పిన సైకిల్లో ఎక్కడన్నా, ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లేడర్లో ప్రాబ్లం అవ్వచ్చు, లివర్లో ప్రాబ్లం అవ్వచ్చు, ప్యాన్క్రియాస్లో ప్రాబ్లం అవ్వచ్చు. ఈ ఎక్కడైనా కూడా ప్రాబ్లం అయినప్పుడు ఆ వ్యర్థ పదార్థం అనేది మన బాడీలో ఉండి మన బాడీలో ప్రతి అవయవం ఎఫెక్ట్ అయ్యి మనకి జాండిస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. ఇప్పుడు మెయిన్గా మనకి లివర్ చేసే పని ఏంటి? లివర్ మెయిన్గా పనిచేసేది ఏంటంటే మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాన్ని ఫిల్టర్ చేయడం ఒకటి, ఇంకోటి రక్తంని శుద్ధి చేయడం, కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్న హార్ట్ కొలెస్ట్రాల్ కానీ కొలెస్ట్రాల్ తగ్గియడం, ఇంకోటి విటమిన్స్ నిల్వ ఉంచడం. అంటే మన బాడీలో ఉన్న విటమిన్స్ అన్నీ లివర్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఈ పనులన్నీ మన లివర్ చేసే పనులు అనమాట. సో ఇప్పుడు ఈ లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. దానివల్ల మనకి జాండిస్ వస్తుంది. ఈ లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం మోస్ట్ కామన్ అయితే ఇప్పుడు మన ఇండియాలో పర్మనెంట్గా అయ్యే డ్యామేజ్ అయితే ఆల్కహాల్. బాగా మందు తీసుకోవడం వల్ల కూడా మనకి అది ఫిల్టర్ చేసేది లివర్ కాబట్టి దాని కెపాసిటీ అయిపోయి లివర్ కాస్త ఏమంటారు ఫ్యాటీ లివర్గా మారి, ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోస్ అంటే లివర్ గట్టిపడి, ఫైబ్రోస్ తర్వాత ఏమంటారు సిర్రోసిస్ అంటే లివర్ మీద పొక్కుల్లా వచ్చి లివర్ పనిచేయడం అంతా ఆగిపోతుంది. ఇది ఒక కారణం. దీన్నే ఆల్కహాల్ హెపటైటిస్ అంటాం. అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ వాపు వచ్చి జాండిస్ రావడం ఒకటి. ఇంకొకటి కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అని చెప్పి 5 రకాల హెపటైటిస్లు ఉంటాయి. ఇవి వాటర్ ద్వారా కానీ, ఫీకో ఓరల్ రూట్ అంటే డ్రైనేజ్ వాటర్స్లో మిక్స్ అయ్యి రావడం కానీ, లేదా కొన్ని హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవన్నీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్గా ఇలా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల కూడా లివర్ వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ ఇవన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఉంది. యాంటీవైరల్ ట్రీట్మెంట్ కానీ, లేదా ఇవన్నీ టెంపరీ, కొంతవరకు మనం కరెక్ట్గా ట్రీట్మెంట్, వ్యాక్సిన్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ తీసుకొని ఇవన్నిటి నుంచి డేంజర్ లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ వైరల్ హెపటైటిస్ ఏదైతే ఉందో దాన్ని మనం డేంజర్ అవ్వకుండా కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్తే అవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇవే కాకుండా కొన్నిసార్లు కోలిలిథియాసిస్ అంటాం. అంటే గాల్ బ్లేడర్లో స్టోన్స్ వచ్చి మన లివర్ నుంచి వెళ్ళే బిలిరుబిన్ అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు జాండిస్ వస్తుంది. ఇంకొన్నిసార్లు వేరే కారణాలు కూడా ఉంటాయి, లైక్ గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం.
గిల్బర్ట్ సిండ్రోమ్ అంటే ఇది కామన్గా వీళ్ళకి ఎప్పుడు కూడా జాండీస్ లెవెల్స్ ఒక మోతాదు 1.8 నుంచి 2 వరకు, నార్మల్ 1 అనుకోండి, 2 వరకు వీళ్ళకి ఉంటుంది. గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది మనం దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఫిజియలాజికల్. ఆ జాండీస్ అనేది వాళ్ళకి ఎప్పుడు 2 వరకు ఉంటుంది, అది పెరగదు అట్లనే తగ్గదు. కాకపోతే వీళ్ళు కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం ఇవన్నీ తగ్గించాలి, వాటర్ బాగా తీసుకోవాలి, లైక్ కొబ్బరి నీళ్ళు, పెరుగు ఇలాంటివి బాగా తీసుకోవడం మంచిది ఈ గిల్బర్ట్ సిండ్రోమ్లో. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు కొన్నిసార్లు మలేరియాలో కూడా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ చచ్చిపోయి హీమోలైటిక్ ఎనీమియా అంటాం, జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ జాండీస్ వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా మనకు ఉండే లక్షణాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్కిన్ ఎల్లో కలర్గా మారడం కానీ, లేదా కళ్ళు ఉంటాయి కదా, ఇలా ఎత్తి చూసేటప్పుడు ఆ పైన ఎల్లో కలర్ కనబడుతుంది అనమాట, కళ్ళు ఎల్లో కలర్, లేదా యూరిన్ ఎల్లో కలర్ రావడం, లేదా లెట్రిన్ బ్లాక్ కలర్లో, అంటే లెట్రిన్ కొంచెం బ్లాక్ కలర్లో కనబడడం కానీ, లేదా ఆకలి తగ్గడం, లేదా పొట్ట ఉబ్బినట్టు అనిపించడం, జ్వరం రావడం, లేదా బాడీ అంతా ర్యాషెస్, ఇచ్చింగ్, దురదలు రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయన్నమాట. మనం జాండీస్ వచ్చినప్పుడు మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మినిమం 4 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి ప్రతిరోజు కూడా. ఇంకొకటి రెస్ట్, అంటే నిద్రపోవాలి, అంటే మంచిగా నిద్రపోవాలి. ఇంకొకటి ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, అసలు మనం తీసుకోకూడదే ఆల్కహాల్, కంప్లీట్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడం, లేదా కొవ్వు పదార్థాలు తినొద్దు, మెయిన్గా రెడ్ మీట్ అంటే మాంసాహారాలు, లేదా ఆయిల్ ఫుడ్స్, లేదా పిండి పదార్థాలు, ఇలాంటివన్నీ తక్కువ తీసుకొని ఓన్లీ వెజిటబుల్స్ తీసుకోవాలి. వెజిటబుల్స్ అంటే లైక్ అవి కూడా పోపు వేయకుండా మనకి వెజిటబుల్ కర్రీస్ ఇవన్నీ ఆయిల్ తక్కువ వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీనికి మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాం అంటే ముందు మన హిస్టరీ తీసుకోవాలి, అసలు రెగ్యులర్గా డ్రింకింగ్ అలవాటు ఉందా, లేదా ఈ మధ్య ట్రావెలింగ్ ఏదైనా వేరే ఊర్లు వెళ్ళి రావడం, నీళ్లు చేంజ్ అవ్వడం, లేదా సెక్షువల్గా వేరే వాళ్ళతో కలవడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనేది హిస్టరీ బట్టి మనకు తెలిసిపోతుంది అది దేనివల్ల వచ్చిందని. దాన్ని బట్టి మనం టెస్టులు చేపిస్తాం, లైక్ సిబిపి, బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, లివర్ టెస్ట్ కానీ, లేదా అల్ట్రాసౌండ్ స్కాన్, లివర్ ఏమైనా ఉబ్బిందని అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, సిటీ స్కాన్, సిటీ స్కాన్స్, లైక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల అబ్స్ట్రక్షన్ అయ్యేమైనా జాండీస్ వచ్చిందని సిటీ స్కాన్స్ కానీ, ఎండోస్కోపీస్, ఇవన్నీ కూడా మనం చేయించుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మనం జాండీస్కి ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దానికి మనం టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎక్యూట్ లివర్ డిసీజ్, అంటే ఎక్యూట్ ఫేజ్లో ఉన్నది క్రోనిక్ లివర్ డిసీజ్ అవుతుంది. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లివర్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇస్తే అసలు ప్రాబ్లం ఉండదు, అంటే ఫస్ట్ స్టేజ్లో. దాన్ని వదిలేసాం అనుకోండి, అదే ఏమవుతుంది, ఫ్యాటీ లివర్గా మారుతుంది. ఫ్యాటీ లివర్ కాస్త లివర్ ఫైబ్రోసిస్ అవుతుంది. లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్ అనేది గట్టి పడిపోతుంది, అంటే ఎలాస్టిసిటీ, మనం ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ సాగిస్తే ఎట్లా సాగుతుందో అట్లా ఎలాస్టిసిటీ కోల్పోతుంది అనమాట. అప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే లివర్ సిర్రోసిస్ అవుతుంది. లివర్ సిర్రోసిస్ అంటే ఇట్స్ ఎ లాస్ట్ స్టేజ్ అనమాట. లివర్ సిర్రోసిస్ అంటే లివర్ పుచ్చిపోయిందని అర్థం. దాన్ని ఏం చేస్తాం, దాన్ని ఏం చేయలేము మళ్ళీ. అప్పుడు ఏం చేయాలి, మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ విచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, అంటే మినిమం 30-40 లక్షలైనా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అవసరం పడుతుంది. ఇదే బేసిక్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో వచ్చారనుకోండి, సింపుల్గా మనకి యుడిలివ్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, హెపామెర్జ్ అని చెప్పి కొన్ని ట్యాబ్లెట్స్, లేదా సిర్రోసమ్ 400, ఇలా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టుకొని కంప్లీట్గా మనం 6 monthsలో లివర్ ముందు ఎలా ఉందో అలా నార్మల్ చేయొచ్చు. కానీ లివర్ పాడవడానికి అంటే నేను చూసే మ్యాక్సిమం సినారియోస్ ఏంటంటే ఆల్కహాల్, అంటే 90% ఆల్కహాల్తోనే లివర్ అనేది చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకొక 10% ఈ వైరల్ హెపటైటిస్ వల్ల, అది కూడా ఎప్పుడు టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆ 10% డ్యామేజ్ అవుతుంది. కానీ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ 10% కూడా 100% సేవ్ చేయొచ్చు మనం. థ్యాంక్ యూ అండి.